ఏమంటుండో, సింగరేణి కార్మికులారా, ఇగో మీ ఆఫీసులు తగలబెట్టి మొత్తం సింగరేణి నాశనం చేయాలని చెప్పేసి మన ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, మాజీ విప్పు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా కెరటము బాల్క సుమన్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? సింగరేణి జిఎం ఆఫీస్ తగలబెట్టండి, మన సత్తా ఏందో చూపియండి, రైల్వే లైన్లు మొత్తం కూడా కట్ చేయండి, మన సత్తా ఏందో చూపియండి, మనం మిలిటెంట్ పోరాటాలు చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం రెచ్చగొడుతూ ఉన్నాడు బాల్క సుమన్. సో ఆయన వ్యాఖ్యల్ని ఒక్కసారి మనం విందాం. ఆయన వ్యాఖ్యలు ఏంది, ఆయన కథ ఏంది, కార్కర్ ఏంది, మనం మిలిటెంట్ పోరాటాలు చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం రెచ్చగొడుతూ ఉన్నాడు బాల్క సుమన్ మాట్లాడిన విషయం చూద్దాం ఒకసారి. ఇగో రైతులు వస్తున్నారు రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇవ్వడం పైసలు చూడు, ఇది ఉండాలి. సో ఈయనే ప్రజాప్రతినిధి. గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేసిండు ప్రజాప్రతినిధిగా, తర్వాత చెన్నూరు ఎమ్మెల్యేగా విప్గా పనిచేసిన వ్యక్తి మిలిటెంట్ పోరాటాలు చేయాలి, సింగరేణి భవన్ను తగలబెట్టాలి, సింగరేణి ఆఫీస్ తగలబెట్టాలి, రైల్వే లైన్లను కోసి పారేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాడు. నీకెందుకే బాల్క సుమన్ ఇంత బలుపు మదం ఎందుకే? నువ్వు చేయి చూద్దాం, నీతో అవుతుందా? నువ్వే పోయి కాలబెట్టు, నువ్వే పోయి ఆ రైల్వే లైన్ మొత్తం తీసి కట్ చేసి రాపో చూద్దాం. నీకు చేత కాదు, మనం చేతగాని దద్దమ్మలం. కానీ కార్మికులను రెచ్చగొట్టి వాళ్ళతోటి మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నావా? ఇదే కామెంట్స్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఓయి వేదికగా చేసి ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నావే బాల్క సుమన్? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా? రెచ్చగొడతావా? మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని చెప్పేసి రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని రోడ్డు పాలు చేస్తావా? నువ్వు మాత్రం ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్పుగా 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని జల్సా చేయాలనా? నీ బతికేందే ఉస్మానియా యూనివర్సిటీలో పారగాన్ చెప్పులు కూడా సరిగ్గా లేవు నీకు. ఈరోజు నీకు 100 కోట్ల ఆస్తులు ఎక్కడి బాల్క సుమన్? సిగ్గు శరం లేకుండా మొత్తం కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొడతావా? రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు నాశనిస్తావా? సరిపోదా? తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలను చంపేటువంటి దుర్మార్గులు, రాక్షసులు మీరు కదా. వాళ్ళని చంపి వాళ్ళ శివాల పైన ఈరోజు ఎంపీలైన ఎమ్మెల్యేలు కదా. సరిపోదా? 100 కోట్ల రూపాయలు సరిపోవా? మళ్ళీ కొత్తగా సింగరేణి కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళతోటి ఈరోజు వాళ్ళ జీవితాలు నాశనం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? బిడ్డ గుర్తుపెట్టుకో, బాల్క సుమన్కి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు. ఏం తమాషాలు ఇస్తున్నారో నాకు అర్థం కాదు. ఏం తమాషాలు ఇస్తున్నారు? ఎంతమంది బాగుపడ్డారు తెలంగాణ ఉద్యమకారులు? నువ్వు ఒక్కడి బాగుపడ్డా, ఒక్కడి 100 కోట్లు సంపాదించుకుంటూ అయిపోయిందా? తెలంగాణ సమాజం మొత్తం బాగుపడద్దా? ఇట్లా రెచ్చగొడతా అంటే కుదరదు. ఇక్కడ తెలంగాణ నడవదు. ఇక్కడ తమాషాలు చేయొద్దు. ఇక్కడ సింగరేణి భవన్ తగలబెట్టండి, మిలిటెంట్ ఉద్యమం చేయండి, ఆ రైల్వే లైన్లు కట్ చేయండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఎవరైతే బాల్క సుమన్ లాంటి రెచ్చగొట్టే చేసిండో ఫస్ట్ వారిపైన క్రిమినల్ కేసులు బుక్ చేసి ఇమ్మీడియట్గా నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి లోపలేయాలి. ఇది మేము ప్రధానమైన డిమాండ్ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైల్వే శాఖ కూడా మీ యొక్క రైల్వే లైన్ కట్ చేద్దామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. దయచేసి ఆయనపై క్రిమినల్ కేసు బుక్ చేసి ఇమ్మీడియట్గా లోపలేయండి. ఇంకెన్ని రోజులే రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తారు? ఇంకెన్ని రోజులు ఇస్తారా? డెవలప్ చేయండి రా నాయనంటే ఆ చేతగాలే మనకి 10 సంవత్సరాలు మాత్రం చెక్కబాని వేసుకుంటా, కేసీఆర్ బాంచరిగి చేసుకుంటా, బానిసగిరి చేసుకుంటా, కేసీఆర్ వేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఈరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించినావు. ఏమైనా చెన్నూరుని డెవలప్ చేసినావా? పెద్దపల్లి ఏమైనా డెవలప్ చేసినావా? ఏం చేసినావా? ఒక్కసారైనా పార్లమెంట్లో మాట్లాడినావా? ఏదో అప్పుడప్పుడు మాట్లాడినావు అంతే. నీ చెన్నూరు కాన్సెన్స్ వదిలిపెట్టి మొత్తం హైదరాబాద్లో కేసీఆర్ చెంచాగిరి, కేటీఆర్ చెంచాగిరి చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు.
నువ్వు వచ్చాట మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. నువ్వు ఇప్పుడు ఈరోజు వచ్చి మీటింగ్ పెట్టినావు, ఇక మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు కార్మికుల గురించి మాట్లాడతావా? నువ్వు ఇప్పుడు గుర్తుకొచ్చిరా 2.5 సంవత్సరాల తర్వాత సింగరేణి కార్మికులు, సింగరేణి టీబీజీ కేసు 2.5 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చిందా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా? సిగ్గు, శరం, ఇజ్జత్, లజ్జ, మానం ఏమి లేవా? గిట్ల రెచ్చగొడతారా? సిగ్గుండాల కొంచెమైనా. మీ బతుకులు మీద కథ.